లాటిన్ అమెరికా దేశం వెనుజులాలో నికోలస్ మాత్రో పాలనకు ఎండ్ కార్డ్ పడింది. యుఎస్ బలగాలు అతన్ని బంధించి తీసుకెళ్లిపోయాయి. మాత్రో అమెరికాలో క్రిమినల్ విచారణ ఎదుర్కొంటారని అగ్రదేశం స్పష్టం చేసింది. వెనుజులాలో తమ మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని ప్రకటించింది. అసలు ఎవరి నికోలస్ మాత్రో? అమెరికాతో శత్రుత్వం ఎందుకు? నికోలస్ మదురో 2013 నుంచి వెనిజులాను ఏలుతున్న నియంత. ఫెడరల్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ అయినప్పటికీ అక్కడ మదురో నియంతృత్వ పాలన సాగిస్తున్నారనేది పశ్చిమ దేశాల వాదన. విచ్చలవిడి అవినీతి, ఎన్నికల్లో అక్రమాలు, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని చెబుతున్నాయి. అయితే వెనిజులా పాలకులు మాత్రం తమ దేశంలో సమృద్ధిగా ఉన్న చమురు నిల్వలపై అగ్రరాజ్యం కన్నేసిందని వాదిస్తున్నాయి. ఎప్పటినుంచో వెనిజులాను పక్కలో బల్లెంలా చూస్తోంది అమెరికా. వెనిజులా గ్యాంగ్స్ నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ కొంతకాలంగా మండిపడుతున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టల్స్ ను మదురో రన్ చేస్తున్నారని, అతడు నార్కో టెర్రరిస్ట్ అని అభివర్ణించారు. దాడులు చేస్తామని డైరెక్ట్ గానే హెచ్చరించారు. అదే సమయంలో కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా మోహరించింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శనివారం తెల్లవారుజామున వెనిజులాపై భారీ ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది అగ్రదేశం. ఆ తర్వాత నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను తమ కస్టడీలోకి తీసుకున్నామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు. వారిద్దరిని వెనిజులా వెలుపలకు తరలించినట్టు వెల్లడించారు. గతంలోనే తాను దేశాన్ని వీడేందుకు సిద్ధమని మదురో అంగీకరించినట్టు వార్తలొచ్చాయి. తనకు, తన కుటుంబానికి ఆంక్షల నుంచి పూర్తి ఉపశమనం కల్పించాలని, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి తాను ఎదుర్కొంటోన్న కేసులను మూసివేయటం వంటి వాటి గురించి వాషింగ్టన్ వద్ద ప్రస్తావించినట్లు వెల్లడించాయి. అయితే ట్రంప్ మాత్రం మదురోకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వైమానిక దాడులతో విరుచుకుపడి నికోలస్ మదురోను నిర్బంధించి తీసుకువెళ్లిపోయారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. 1989 తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవటం ఇదే తొలిసారి. మదురో అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనిజులాలో తన సైనిక చర్య పూర్తయిందని యుఎస్ సెనేటర్ మైక్ లీ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తమ చమురు కోసమే అమెరికా దాడులు చేసిందని ఆరోపిస్తోంది వెనిజులా. మదురో, ఆయన కుటుంబం సజీవంగా ఉన్నారని నిరూపించేందుకు ఆధారాలు చూపించాలని కోరింది. నికోలస్ మదురోను బందీగా పట్టుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన రష్యా యుఎన్ఎస్సీ అత్యవసర సమావేశానికి డిమాండ్ చేసింది.